ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రతి దినము కూడా సిలువ వేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా పాపం చేసి మనము దేవుడిని ఏం చేస్తున్నామంటే యేసు ప్రభువుని సిలువ వేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాక్యము చెబుతూ ఉంది, ఒకసారి వెలిగించబడి పరలోక రాజ్యము యొక్క వరమును రుచి చూచిన తరువాత ఒకవేళ మనము తప్పిపోయినట్లయితే, మనము పాపము చేసినట్లయితే మన ప్రభువుని మనం ఏం చేస్తున్నామంటే బాహాటముగా సిలువ వేస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో సంతోషాన్ని అనుభవించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని దేవునితో సహవాసము కలిగి పరలోక ఆనందాన్ని మనం చూసి మన చివరికి ఏం చేస్తున్నామంటే దేవుని సన్నిధి నుండి వెనుదిరిగి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని రుచి చూచి దేవుని యొక్క కృపను మనం చూసిన తర్వాత ఏం చేస్తున్నామంటే వెనక్కు తిరుగుతూ ఉన్నాం. అందుకనే దేవుని వాక్యం ఏం చెబుతూ ఉందంటే, నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనక్కు తట్టు తిరగకూడదు, అలా తిరిగితే నాకు పాత్రుడు కాదు అని దేవుని వాక్యము చెబుతూ ఉంది. మనం ఏం చేయాలంటే, నీవు నమ్మిన దేవునిని, నీవు ఎవరినైతే నమ్ముతూ ఉన్నావో ఆ దేవునిని ఏం చేయాలంటే, నీవు ఎవరినైతే రుచి చూచావో వాక్యమును రుచి చూచి నీవు స్వస్థత కార్యాలు పొందుకొని దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క వరమును నువ్వు రుచి చూచి నీ వెనక్కి తిరగకూడదు. నువ్వేం చేయాలంటే నువ్వు ముందుకే సాగిపోవాలి. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, నీవు నన్ను సిలువ వేస్తూ ఉన్నావు. ప్రతిరోజు కూడా నీవు చేసి నేను చేసి ప్రతి తప్పు వలన ప్రతి పాపము వలన మన ప్రభుని ఏం చేస్తున్నామంటే సిలువ వేస్తూ ఉన్నాం. బాహాటముగా ఆయనను సిలువ వేస్తూ ఉన్నాం. కాబట్టి అందుకని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో నీవు వెనుతిరగకూడదు. ఒకవేళ నీవు వెనుతిరిగినట్లయితే పరలోక రాజ్యము యొక్క వరం రుచి చూచి నువ్వు వెనుతిరిగినట్లయితే దేవుని రాజ్యానికి నువ్వు పాత్రుడవు కావు. దేవుని రాజ్యములో మనకు ప్రవేశము ఉండదు. దేవుని రాజ్యములో ప్రవేశం ఉండాలి అంటే దేవుని వరమును నీవు రుచి చూచినటువంటి నీవు వెనుతట్టు తిరగక నీవు క్రీస్తులో ముందుకు సాగిపోవాలా. నువ్వు ఎప్పుడైతే దేవునిలో